వేసిన అంచనా ఒకటి, గ్రౌండ్లో బొమ్మ మరొకటి. వారం రోజుల్లో ఇరాన్ కథ ముగిస్తా అంటూ అమెరికా, ఇజ్రాయెల్ కాలర్ ఎగరేసి మరీ చెప్పాయి. కానీ ఇస్లామిక్ రిపబ్లిక్గా పేరున్న ఇరాన్ మాత్రం తాను చేయాల్సిన నష్టమంతా చేసిస్తోంది. అమెరికాకు అనుకూలంగా ఉండే ప్రతి దేశంపై దాడులు, అమెరికా నిఘా వ్యవస్థల టార్గెట్, పక్కా సమాచారంతో దాడులు. ఇలా ఇరాన్ దెబ్బకు అమెరికా ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఇప్పుడు అమెరికాకు ఎక్కువగా కనిపిస్తోంది. ఇరానియన్ మిలిటరీని తక్కువ అంచనా వేసిన అమెరికాకు జరిగిన నష్టమేంటో ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. ఇటీవల ఇరాన్ బలగాలు జోర్డాన్లోని ముఫకఫ్ సౌల్టీ ఎయిర్ బేస్ వద్ద ఉన్న అమెరికా బేస్పై దాడి చేశాయి. ఈ దాడిలో దాదాపుగా $300 మిలియన్ విలువైన క్షిపణి రక్షణ వ్యవస్థ ధ్వంసమైందనే సమాచారం. దీనివల్ల అమెరికాకు జరిగిన పూర్తి నష్టం గురించి గనక ఓసారి చూసుకుంటే దాని విలువ మన కరెన్సీలో చెప్పుకుంటే దాదాపు 2,500 కోట్ల రూపాయలు. అంతకు మించి ఎక్కువే ఉండే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. జోర్డాన్ వంటి వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న కీలక బేస్లో తమ కీలక రక్షణ కవచం దెబ్బతినడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనికులకు భద్రత తగ్గింది. ఇది ఇతర శత్రు దేశాలకు అవకాశంగా మారే అవకాశాలే ఎక్కువ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనవిగా భావించే అమెరికా రక్షణ వ్యవస్థలను ఇరాన్ డ్రోన్లు లేదా క్షిపణులు ఎలా ఛేదించాయనేటువంటిది ఇప్పుడు పెద్ద ప్రశ్న. థాడ్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా పేరుగాంచింది. అలాంటి వ్యవస్థను ఇరాన్ క్షిపణులు ఛేదించడం అమెరికన్ టెక్నాలజీపై అనేక సందేహాలను క్రియేట్ చేస్తోంది. ఇక వరుస దాడుల వల్ల ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్న సైనికుల మనోధైర్యం దెబ్బతినే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. మార్చి 2న విడుదలైన నాటి శాటిలైట్ చిత్రాల ప్రకారం అక్కడ ఉన్న ANTPY-2 రాడార్ సమీపంలో భారీ క్రేటర్లు ఏర్పడి ఈ రక్షణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. అమెరికా క్షిపణి రక్షణ వ్యవస్థలను ఇరాన్ ఛేదించగలదని ప్రూవ్ చేసుకోవడంతో ఆ దేశ సైనిక ఆధిపత్యానికి ఓ సవాలుగా మారింది. ఇక్కడ మాత్రమే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్లో ఉన్న అమెరికా అనుబంధ రాడార్ వ్యవస్థలపై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఆ నష్టం కూడా భారీగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక అమెరికా తన రక్షణను మరింత పటిష్టం చేసుకునేందుకు మరిన్ని బలగాలను, ఆయుధాలను ఆ ప్రాంతానికి తరలిస్తోంది. ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధంలో మొదటి 5 రోజుల్లోనే అమెరికాకు చెందిన దాదాపు $5 బిలియన్ విలువైన సైనిక ఆస్తులు తుడిచిపెట్టుకుపోయాయని అంచనా. అంటే మన కరెన్సీలో వాటి విలువ 16,000 కోట్ల రూపాయలు. ఇతర పరికరాల ధర కూడా భారీగా ఉంటుంది. ఖరీదైన రాడార్లతో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్ టెర్మినల్స్, ఇతర రక్షణ పరికరాలు కూడా ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి. అలాగే ఇరాన్ చౌక డ్రోన్ల వల్ల పేట్రియాట్ క్షిపణులను అమెరికా భారీగా వినియోగిస్తోంది. వీటి ధర కూడా భారీగానే ఉంది. ఇక ప్రతిరోజు యుద్ధం కారణంగా $15 మిలియన్ నుంచి $20 మిలియన్ వరకు అమెరికా ఖర్చు చేస్తోంది. ఇప్పటి వరకు యుద్ధం కోసం జరిగిన నష్టం కంటే $4 బిలియన్ అమెరికా ఖర్చు చేసింది. ఇది మాత్రమే కాకుండా అమెరికాకు సహాయం చేస్తున్న దేశాలు కూడా భారీగా నష్టపోతున్నాయి. ఇరాన్ విడుదల చేస్తున్న డ్రోన్ల కారణంగా ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్లలో భారీ నష్టమే జరిగింది. ఇదే సమయంలో దుబాయ్ ఇమేజ్ కూడా భారీగా దెబ్బతిన్నది. అమెరికాతో స్నేహం చేస్తే ఎలా ఉంటుందో ఇరాన్ తన చుట్టూ ఉన్న గల్ఫ్ దేశాలకు చూపిస్తోంది. ప్రతి గంటకు ఇరాన్ తమ దాడులను తీవ్రతరం చేయడంతో ఆయిల్ సరఫరాకు కూడా భారీ నష్టం ఏర్పడుతోంది.